అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కరోనా మెల్లమెల్లిగా పాకుతూ వస్తోంది. ఏపీలో కొత్తగా మరో 7 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 26కు చేరింది మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య. కరోనా మహమ్మారితో ఇప్పటికే ఏపీలో 4 మృతి చెందారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు వైద్యులు. అత్యధికంగా కూడా వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. గుంటూరులో 6 కేసులు, ఈస్ట్ గోదావరిలో 3 కరోనా పాజిటివ్ కేసులుగా కనిపించాయి. బాపట్ల, కాకినాడ జిల్లాలో 2 కేసులు లభ్యమయ్యాయి. ఇటు ఏలూరు, ఎన్టీఆర్, మన్యం, నెల్లూరు, వైజాగ్ జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలోనూ వెలుగులోకి వచ్చింది ఓ కరోనా కేసు. గత నెల తెలంగాణలోని తార్నాకలో కోవిడ్ తో ఓ మహిళ మృతి చెందింది. ఇక టెస్టింగ్లు చేయకపోవడంతో తెలంగాణలో 0 కేసులుగా నమోదున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణలో కరోనా టెస్టులు చేసేందుకు కిట్లు లేవంటూ వైద్య వర్గాలు చెబుతున్నాయి. ఈసారి వ్యాపిస్తున్నటువంటి వైరస్ ను ఒమిక్రాన్ RF.5 వేరియంట్ గా కూడా గుర్తించారు అధికారులు. సో మెల్లిమెల్లిగా కరోనా పాకుతూ వస్తుంది, పాకుతూ విజృంభించినట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో 7 కరోనా కేసులు నమోదవడంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య ఇప్పుడు ప్రస్తుతానికి 26కు చేరింది. ఇటు ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ ప్రకారం ఈ కేసుల గురించి కీలక వివరాలు గనక మనం చూసుకుంటే మొత్తం కేసులు 26 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 145 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కోవిడ్ తో ఇప్పటికే 4 మృతి చెందారు. వీరంతా కూడా వైద్యులు చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరైతే 4 కరోనాతో మృతి చెందారో వాళ్లకు ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు, కోమార్బిడిటీస్ ఉన్న వారేనని వైద్యులు అయితే చెప్తున్నటువంటి మాట. ఎవరైతే 4 మృతి చెందారో వాళ్ళకి సంబంధించి అయితే ప్రస్తుతం 10 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా 9 మంది హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నారు. ఇంకా 3 పూర్తిగా కోలుకున్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివిధ జిల్లాలో కరోనా కేసులు విడివిడిగా నమోదయ్యాయి. అయితే వైఎస్ఆర్ కడప జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి. అంటే ఏపీ రాష్ట్రంలోనే అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో నమోదయ్యాయి. గుంటూరులో 6 కేసులు, తూర్పు గోదావరి జిల్లాలో 3 కేసులు, కాకినాడ 2 కేసులు, బాపట్ల 2, విశాఖపట్నం 1, ఏలూరు 1 కేసు, పొట్టి శ్రీరాములు నెల్లూరు 10 కేసులు. సో ఎన్టీఆర్ జిల్లా 1, పార్వతీపురం మన్యం 1 కేసు ఇక్కడ తెలుస్తోంది. సో మొత్తానికైతే ఈసారి వ్యాపించినటువంటి వైరస్ ను ఒమిక్రాన్ యొక్క కొత్త ఉప వేరియంట్ ఒమిక్రాన్ RF.5 గా పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థ జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా గుర్తించింది. అయితే ఈ వేరియంట్ ఇంతకు ముందు ఒమిక్రాన్ కంటే ప్రమాదకరమైంది కాదని చెప్పేసి ప్రజలు భయాందోళనలు చెందకండి అని చెప్పేసి, భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ అయితే స్పష్టం చేశారు. అయితే వీటి యొక్క ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయి అనంటే గొంతు నొప్పి గాని, దగ్గు, జ్వరం, తలనొప్పి, ముక్కు కారడం లేదా ముక్కు మూసుకుపోవడం, తీవ్రమైనటువంటి అలసట అండ్ బాడీ పెయిన్స్ ఈ RF.5 ఒమిక్రాన్ యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు. సో ఈ లక్షణాల్లో ఏది మీకు అనిపించినా కూడా మీ దగ్గరలో ఉండేటువంటి హాస్పిటల్ కి వెళ్ళి ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోండి. సో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాళ్ళైతే కంపల్సరీగా వృద్ధులు అండ్ ఆల్సో ఎవరికైతే ఎక్కువగా బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు ఉంటాయో, దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చిన్న పిల్లలు, ఏజ్ పైబడిన వాళ్ళు, వృద్ధులు, ఏదైనా ఆరోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా ఉండే వాళ్ళు, బీపీ, షుగర్ ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అనవసరంగా బయటికి వెళ్ళకండి. ఎక్కడికైనా వెళ్లాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మాస్క్ ధరించి ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో కూడా ఒక కరోనా కేసు వెలుగు చూసినట్టుగా తెలుస్తోంది. గత నెలలో గనక చూస్తే తెలంగాణలోని తార్నాక ప్రాంతంలో కోవిడ్ తో ఒక మహిళ మరణించినట్లుగా కూడా ఒక సమాచారం ఉంది. అయితే టెస్టింగ్ కిట్లు తగినంత లేకపోవడం వల్లనే, పెద్దగా పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే అధికారికంగా తెలంగాణలో తక్కువ కేసులు నమోదవుతున్నాయని చెప్పేసి వైద్య వర్గాలు అయితే ఇప్పుడు పేర్కొంటున్నటువంటి మాట. సో మొత్తానికైతే ఈసారి వచ్చినటువంటి కరోనా RF.5 వేరియంట్ ఇది మునుపటి అంత ప్రమాదం కాదు, అంత పెద్ద ఇబ్బంది, అంత పెద్ద భయాందోళన పడాల్సినటువంటి అవసరం లేదని అటు అధికారులు ఇటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి మాట. సో మొత్తంగా చూసుకుంటే ఇప్పటికీ కరోనా పాకి 26 రోజులు కావస్తుంది. 26
27 రోజులు. సో దాదాపుగా కూడా నిన్నటితో ఇవాళతో పోల్చుకుంటే గనక 7 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న 19గా ఉంటుంది, ఇవాళ 26కు చేరింది. సో ఖచ్చితంగా చాలా కేర్ఫుల్ గా ఉండండి. బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ ధరించండి. ఏమైనా లక్షణాలు గనక అనిపిస్తే ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇంత కేర్ఫుల్ గా ఉంటే అంత మంచిది. సో మరిన్ని కరోనా డీటెయిల్స్, ఎనీ అప్డేట్స్ కోసం ఇంకా చూస్తూనే ఉండండి. ఇట్స్ యూ టీవీ.